Hello, welcome to Hans India Web Conversations. న్యూ ఏజ్ సినిమా, న్యూ వేవ్ సినిమా ఇలాంటి న్యూ వేవ్ మీద మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఉంది అన్న చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి. ఎంతో ఆడియన్స్ అప్రిసియేషన్, క్రిటిక్స్ అప్రిసియేషన్ పొందుతున్నాయి. ఇప్పుడు థియేటర్స్ లేని కారణంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద రిలీజ్ అవుతున్నాయి. అదే కోవకి చెందిన సినిమా తీసి అందులో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది కామన్ విషయము. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి జీవిత కథలు వృత్తాంతంగా తీసుకుని ఒక సీరియస్ స్టోరీని ఒక మంచి నెరేటివ్, ఎంగేజింగ్ నెరేటివ్ తో తీసి ఎంతో మంది అప్రిసియేషన్ పొందుతున్న యంగ్ డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ తేజ మని జోహార్. అయ్యో, థ్యాంక్ యూ. ఫిల్మ్ జోహార్. అసలు మాకు ప్లీజ్ కైండ్లీ టెల్ us, అసలు మీరు ఈ సినిమా తీద్దామని ఏ క్షణంలో అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? ఈ సినిమా యాక్చువల్లీ నేను 2019 లో స్టార్ట్ చేశానండి. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ ఒక చిన్న అవుట్రేజ్ అనే చెప్పాలి. లైక్ కొన్ని వేల కోట్లు అనే విగ్రహాల మీద ఎంతవరకు కరెక్ట్ అనే దగ్గర స్టార్టెడ్ రైటింగ్ అండి ఈ సినిమా. సో అంటే ఇది కథ రాస్తున్నప్పుడు కూడా లైక్ నా మెయిన్ క్రైటీరియా అనేది పొలిటీషియన్స్ లేకపోతే ఇదో కాదండి. అంటే ఒక కామన్ మ్యాన్ ఎలా నలిగిపోతాడు, ఎలా ఎఫెక్ట్ అవుతాడు అన్నది అట్లీస్ట్ ఆడియన్స్ కి అవేర్నెస్ తీసుకురావాలన్నది నా మెయిన్ పాయింట్. దట్స్ హౌ ఇట్ వెంట్. Actually, let me also invite Ankit, one of the main characters in the film. He is with us. Esther kuda manto unnaru, kani I think she'll join later. So coming back to you, Teja garu, when I asked you when did you think of the story, ఇప్పుడు ఇదైతే ఉందో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీయడం ఒక ఎత్తు అయితే, ఇలా సీరియస్ ఇష్యూ తీసుకుని మల్టిపుల్ నెరేటివ్స్ పెట్టి ఇది అసలు సినిమా చూస్తారా అనేది పక్కకు పెడితే అసలు దీనికి ప్రొడ్యూసర్ దొరుకుతారా అన్నది మెయిన్ ప్రాబ్లం మనకి. ఇప్పుడు మనకి ఒక కొత్త సినిమా అంటే, కొత్త సినిమాలు రావాలంటే ఎంత ఈజీనో దానికి ప్రొడ్యూసర్ రావడం అంతే కష్టం. సో అది ఎలా మీరు ఆ బ్లాక్ ని ఎట్లా అధిగమించారు? హౌ డిడ్ యు గో అబౌట్? ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఐ థింక్ ఐ రెడ్ సమ్వేర్. ఐ వాంట్ ద ఆడియన్స్ టు నో. ఆడియన్స్ కి మీరు చెప్పండి. యాక్చువల్లీ ముందు ప్రొడ్యూసర్ ఈ కథకైతే నేను ఎవరిని ట్రై చేయలేదండి. ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఇలాంటి కథని ఎంకరేజ్ చేస్తారా లేదో పక్కన పెడితే, ఇందులో ఉన్న సోల్ ఫ్లేవర్ అనేది నేను అనుకున్నది యాజ్ ఇట్ ఈస్ గా స్క్రీన్ మీదకి వెళ్ళదేమో అనే భయం అయితే ఉందండి. సో యాక్చువల్లీ నేను ఈ కథని చేయడానికి ముందు నాకు ఒక ప్రొడ్యూసర్ ఓకే అయ్యి ఒక ఆఫీస్ అది ఓపెన్ చేసి ఇట్ డింట్ వెంట్ స్మూత్ అండి. సో నాకు ఒక 6 months టైం పట్టింది కమ్ బ్యాక్ అవడానికి, బౌన్స్ బ్యాక్ అయ్యి. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. అసలు నాకున్న లిమిటేషన్స్, నాకున్న రిసోర్సెస్ లో ఒక తక్కువలో చిన్న బడ్జెట్ లో ఒక సినిమా చేస్తే ఎలా చేయొచ్చు అని. సో అక్కడి నుంచి పుట్టిందే ఈ జోహార్ అండి. సో నేను ఫస్ట్ ఐడియా చెప్పగానే ఇంట్లో మా నాన్నగారికి చెప్పాను. సో అంటే వాళ్ళు కూడా ఇనిషియల్ గా ఏ లవ్ స్టోరీయో లేకపోతే కామెడీయో అంటే సేఫ్ కదా, మనం పెట్టిన వచ్చేస్తాయి అన్నట్టు ఆ థాట్ ఉండుండే. బట్ నేను కాన్ఫిడెంట్ గా ఉండేటప్పటికి వాళ్ళు కూడా లైక్ ఓకే ఫైన్, అంటే నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటే దెన్ యూ గో హెడ్ అన్నారు. సో అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి సినిమా స్టార్టెడ్ ఫండింగ్ అండి. సో కష్టాలు ప్రొడక్షన్ లో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇన్ఫాక్ట్ ఆర్జీవి గారి దగ్గర మీరు యు హాడ్ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ అండ్ ఏ సినిమాకండి? వంగవీటి అండి, వంగవీటి. సో దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ మూవీ. సో దాంట్లో ఏంటి, వాట్ వాస్ యువర్ రోల్? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ అన్ని చేయాలి అంతే. లైక్ ఆర్జీవి గారు అంటే సో సినిమా మొత్తం వెళ్ళామండి. లైక్ అది సీన్స్ కింద డివైడ్ చేశారు అనమాట. సో కొన్ని సీన్స్ ఒకరికి, కొన్ని సీన్స్ ఒకరికి అలా ఇచ్చారు. సో వీ డిడ్ సమ్ లైక్ స్టార్టింగ్ 15 minutes ఆఫ్ ద ఫిలిం లైక్ మెయిన్ అన్నమాట. సో దాంట్లో ప్రొడక్షన్స్ చూసుకున్నారని నేను. అవునండి, అవును. ఎందుకంటే ఆయన దగ్గర మేము ఓన్లీ టీమ్ ఆఫ్ 5 members అనమాట. సో ఒక ఎడిటర్, ఇద్దరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక ప్రొడక్షన్, ఒక కెమెరామెన్ అనమాట. సో
సో కాస్ట్యూమ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ముంబైలో అంధేరికి అది వెళ్ళి సెట్ ప్రాపర్టీస్ అవి మాట్లాడి ఆటోలో ఎక్కించుకుని, సో ఫుడ్ కూడా క్యాటరింగ్ అది మాట్లాడి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఆన్ అవర్ ఓన్ హ్యాండ్స్ వెళ్ళి అనమాట. అంటే ఒక మేనేజర్ త్రూ కానీ లేకపోతే ఒక ప్రొడక్షన్ కంట్రోలర్ త్రూ కానీ వెళ్ళలేదు. సో దేర్ ఇట్ స్టార్టెడ్ అనమాట. ఒక సినిమాని ఎంత తక్కువలో చేయొచ్చు, హౌ ఎఫెక్టివ్ గా చేయొచ్చు తక్కువలో అన్నది వంగవీటి నుంచి లైక్ వి లెర్న్ట్ బిగ్ లెసన్ అనమాట. సో అక్కడ అంతలా నలిగాం కాబట్టి జోహార్ ఇప్పుడు ఇంత లిమిటెడ్ బడ్జెట్ లో ఫినిష్ చేయగలిగామండి. ఇన్ఫాక్ట్ మీరు ఐఎమ్ వండరింగ్, అంటే మీరు ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం పర్సన్, ఐ థింక్ దట్ వాజ్ చాలా మంచి, ఐ థింక్ బ్రేవ్ డెసిషన్, ఒకటి చాలా బాగా చేశారు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మై ఫ్యామిలీ స్టూడ్ అండి, లైక్ నా కజిన్స్ కానీ మై పేరెంట్స్ అందరూ వచ్చి ఈచ్ అండ్ ఎవరీ వన్ పార్టిసిపేటెడ్ అనమాట. సో ప్రొడక్షన్ నా బ్రదర్స్ చూసుకునే వాళ్ళు. సో నా కజిన్స్ అది అనిల్, కళ్యాణ్, బన్ను. సో ఎప్పుడు అంటే నా వరకు ప్రెజర్ అంటే చాలా తక్కువ టైమ్స్ వచ్చాయి అనమాట. సో మిగతాదంతా వాళ్ళు సార్ట్అవుట్ చేసుకునే వాళ్ళు కొట్టుకునే వాళ్ళు అనమాట. సో నాకు కావాలి అంటే వాళ్ళు అది ఎలా ఒకలా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అనమాట. సో ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక సినిమాకి సపోర్ట్ చేయడం అనేది అంటే అది నా జీవితంలో గుర్తుండిపోద్ది లైక్. అబ్సల్యూట్లీ. అండ్ ఎక్కడ కూడా అంటే సినిమా వాజ్ నాట్ ఎఫెక్టెడ్, ద క్వాలిటీ వాజ్ నాట్ ఎఫెక్టెడ్, మీ బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఎక్కడ కనపడలేదు. సో మీరు కాస్టింగ్ విషయానికి వస్తే 4 డిఫరెంట్ క్యారెక్టర్స్, కొంచెం చిన్నగా చెప్పగలరా? అంటే క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకున్నారు? హౌ డిడ్ లైక్ అంకిత్ ఇస్ దేర్ ఆన్ అలాంగ్ విత్ us రైట్ నౌ. అంకిత్ క్యారెక్టర్ ప్లీజ్ టెల్ us. యా, సో ఇనిషియల్లీ ఫస్ట్ కాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈశ్వరి గారిని ఫస్ట్ క్యాస్ట్ చేసామండి. ఎందుకంటే లైక్ ఆ క్యారెక్టర్ రాస్తున్నప్పుడే సో ఆవిడైతేనే ఆ క్యారెక్టర్ న్యాయం చేయగలుగుతారని ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వడం జరిగిందండి. లైక్ షీ సెడ్ షీ విల్ డూ. అండ్ తర్వాత క్యాస్ట్ చేసింది సుబ్బలేఖ సుధాకర్ గారినండి. సో వీళ్ళిద్దరిది ఏంటంటే లైక్ అన్డౌటెడ్లీ వాళ్ళిద్దరు ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సీనియర్ యాక్టర్స్ అనమాట. లైక్ ఈ జనరేషన్ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసే అంతటి గొప్ప ఆర్టిస్టులు అండి. సో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే సో మాకు పెద్ద టైం పట్టలేదండి. సో అంకిత్ ఏంటంటే అంకిత్ నేను ముందు ట్రావెల్ అయ్యాం అనమాట. సో నా దగ్గర అసిస్టెంట్ కింద చేసేవాడు అంకిత్ ఒక సినిమాకి. సో అప్పుడే అన్నా అనమాట లైక్ ఒక ఆడిషన్ పంపు నాకు అంటే, ఎలా పంపనన్నా అది ఇది అంటే, ఒక బనీను మెడలో ఒక టవల్, ఒక 4 టీ కప్పులు కడుగుతా, స్లమ్ లో ఉండే కుర్రల్లా నాకు కావాలి అంటే ఇమీడియట్ గా ఆడిషన్ చేసి పంపాడు. దెన్ ఇంకా నెక్స్ట్ మూమెంట్ లైక్ ఐ సెడ్ yes, ఓకే హైదరాబాద్ వచ్చేసి ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసేసుకుందాం అని అంకిత్ ని క్యాష్ చేసాం. అంటే తన దృశ్యం నుంచి ఆల్ లాంగ్వేజ్ చేసింది కాబట్టి అండ్ మోర్ ఓవర్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి సో తన్ని బ్లైండ్ గా ట్రస్ట్ చేసాం అనమాట, తను పర్ఫార్మర్ అని. సో టీనేజ్ అండ్ ఇంకొకటి ఇప్పుడు ఎవరో కొత్త అమ్మాయిని తీసుకొచ్చి నేను ఈ అమ్మాయి చిన్నపిల్ల అని చెప్పి నమ్మించడం కంటే అదే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఒక 14-15 అంటే ఆల్రెడీ మన సబ్ కాన్షియస్ లో అమ్మాయి చిన్నప్పుడు కింద రిజిస్టర్ అయిన ఉంటది కదా. సో అది అలా అని చెప్పి ఎస్తన్ని క్యాష్ చేసాం. నైనా అంటే ఒక ముండ అమ్మాయి కావాలి, మంచి సమ్మర్ లో షూట్ చేస్తాం సో అని ఫ్లెక్సిబుల్ గా జిమ్నాస్టిక్స్ గా ఉండే అమ్మాయి కావాలన్నప్పుడు నైనాతో మేము వంగవీటి అది చేసామండి. సో తర్వాత వంగవీటిలో చేసిందండి. సో కమింగ్ బ్యాక్ టు అంకిత్, హాయ్, రెండు థాంక్స్ చెప్పాలి. మై ప్లెజర్. So can I share this what you told me about you? We'll avoid it.
Yeah, no problem. So, but anyway, let me tell you, Ankit has been very busy. Hyderabad లో షూటింగ్స్ చేసి ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళారు. అయితే అంకిత్ చెప్పండి, వెన్ యూ ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ మూవీ రాక ముందు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, దాంట్లో ఒక అవార్డు కూడా వచ్చింది. అండ్ ఈ సినిమా రోల్ వచ్చే ముందు మీరు యాజ్ అన్ యాక్టర్ మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, మీ మీ థాట్ అంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంది? దేర్ ఇస్ మనకి అంటే లైక్ ఎవ్రీ డే ఏ యాక్టర్కి ఇప్పుడు నాకు జోహార్ అయిన తర్వాతగా అయ్యాక కూడా యాక్టర్గా ఐల్ బీ స్టిల్ లుకింగ్ ఫర్ అన్ అదర్ ఫిల్మ్ విచ్ విల్ టేక్ మీ టు ద నెక్స్ట్ స్టెప్. అలా ఉంటూనే ఉంటుంది. ఇంకా జోహార్ తర్వాత నాకు ఏమొస్తుంది ఇప్పుడు ఇంకో 4 మెట్లు ఎక్కిచ్చేది అన్నట్టు ఉంటూనే ఉంటుంది. సో జోహార్ రాకముందు అన్నయ్య అన్నట్టు, తేజ అన్నట్టు నేను అసిస్టెంట్గా చేసేవాడిని అన్నయ్య దగ్గర. దాని ముందు మీరన్న ఎదనే వదిలి వెళ్ళిపోమాకే అన్న షార్ట్ ఫిల్మ్కి సైమా వాళ్ళు 2017లో అవార్డు ఇవ్వడం, అది కొంచెం పుష్ చేస్తుంది మనల్ని. ప్రయత్నిస్తున్నావు, పనికి వస్తావు, ఇంకా ముందుకు ప్రయత్నించి గట్టిగా అన్నట్టు. బట్ నేను ఏదైతే అన్నానో మెట్టెక్కిచ్చే సినిమా అన్నట్టు, లక్కీగా నేను ఆడిషన్ పెట్టి ఆయనకి నచ్చడం, నేను టీ కప్పులు కడిగే విధానం నచ్చడమో ఏదో ఒకటి, మొత్తానికి ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ హీ మేడ్ మీ డూ దిస్ రోల్. బికాస్ ఇప్పుడు సినిమా చూస్తే జోహార్ నన్ను ఖచ్చితంగా 3-4 మెట్ల కంటే ఎక్కువ ఒకేసారి ఎక్కించిందని చెప్పుకోవచ్చు. ఓటీటీ రిలీజ్ అవ్వనండి, ఈ టైంలో రిలీజ్ అవ్వడం, ఈ టైంలో ఇలాంటి ఇంత మంచి సినిమాలో నేను అలాంటి రోల్ చేయడం, నాకంటూ ఒక సపరేట్ పాట పడడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తే థ్యాంక్స్ టు తేజ అన్న ఫర్ ఒకేసారి ఒక 3-4 స్టెప్స్ ముందుకి ఎక్కించినట్టు అనమాట. సో బిఫోర్ ఆ పరిస్థితి ఉండేది యాక్టర్గా, ఇప్పుడు ఐఎమ్ షూర్ ఐ గాట్ అ లిటిల్ బెటర్ 2-3 స్టెప్స్ అహెడ్. సో ఇంతకు ముందు మాట్లాడుతూ ఉన్నాను, సినిమాకి ముందు అసలు యాక్టింగ్ ఒక కెరియర్ లాగా అనుకున్నానికి ముందు ఏం చేశారు అంకిత్ అని అంటే, అందులో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. చదువుకున్నాడు, 10th వరకు చదివాడు, తర్వాత చదివాడు, తర్వాత యాజ్ యూజువల్ ఇంజనీర్. రైట్. సో ఇంత మంచి సో వెల్ ట్రైడ్, వెల్ ప్రూవెన్ రూట్ లో ఉండి అలా ఎలా మీరు అసలు మళ్ళీ సినిమాలో కెరియర్ చేయాలని ఎలా వచ్చేసారు, ఎలా అలౌ చేశారు? సో ఏముంది, 10th తర్వాత ఇంటర్ అప్పుడు ఏముండవు మన కార్పొరేట్ కాలేజీలో వెళ్ళడం రావడం. సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ వెరీ హై ఎనర్జెటిక్ కిడ్, వెరీ ఫ్లాంబోయంట్, వాంట్ టు డూ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రోవర్టిష్ ఆర్ బీట్స్ టాకింగ్ ఆన్ స్టేజ్, ప్లేయింగ్ క్రికెట్. కూర్చొని ఒక దగ్గర పనిచేయడం అన్నది కొంచెం కష్టం మనకి. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఐ గాట్ వింగ్స్ ఫైనలీ, ఏదైనా ట్రై చేస్తాను నేను కాలేజ్లో అన్నట్టు. చిన్నప్పుడు డ్రామాటిక్స్ క్లబ్స్లో, అదే స్కూల్లో డ్రామాస్ అవి వేసేవాడిని తప్ప యాక్టింగ్ వైపు యాక్టర్ అయిపోవాలన్న థాట్ ఉండేది కాదు అంతగా. బట్ ఎప్పుడైతే కాలేజ్ గీతంలో డ్రామాటిక్స్ క్లబ్లో జాయిన్ అయ్యానో, ఆఫ్టర్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ అప్లాస్ వచ్చేది. పీపుల్ యూస్ టు రెస్పాండ్ టు మై పర్ఫార్మెన్స్. నేను నవ్విస్తే నవ్వడం కానీ, నేను కొంచెం ఇంటెన్స్గా చేస్తే వాళ్ళు ఇంటెన్స్గా ఫీల్ అవ్వడం కానీ. సో దట్ యూస్ టు గివ్ మీ దట్ కిక్, యూ కెన్ సే దట్, బికాజ్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. మనం ఇప్పుడు తేజ అనే ఈ సినిమా తీసి అంతమందిని ఆలోచించేలా చేస్తున్నాడు అంటే ఇట్స్ యాక్చువల్లీ అ బ్లెస్సింగ్. నాట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇట్. నువ్వు ఒక ఆర్ట్ రూపంలో ఒకటి చేస్తే ఎదుటి వాటికి అది రీచ్ అవ్వడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్. సో that blessing pushed me, I would say that applause pushed me to try another time, another step. Like that, I'm here, one step after the other. So you didn't have anybody saying enduku anta చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని? That is always there. Even at home, in the starting, they were like, you are choosing something which is very uncertain. అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరికి తెలియదు, ఎందుకు అటువైపు వెళ్తున్నావు అన్నట్టు. And I was like, I don't know, let me, it's working, let me. Because మనం అనుకునే ఉద్యోగం ఏదైతే ఉందంటే అమ్మ, నేను ఇప్పుడు ఏం IAS IPS లాంటివి నేను చేయాలనుకోవట్లేదు ఎలాగో. సో ఐ నీడ్ నాట్ స్ట్రగుల్ టూ మచ్ అబౌట్ ఇట్. వెళ్ళి కుదరకపోతే ఐ కెన్ జస్ట్ ఎనీ డే కమ్ బ్యాక్. ఐ స్టిల్ హ్యావ్ మై ఎడ్యుకేషన్ ఇన్ మై హ్యాండ్. డిగ్రీ కంప్లీట్ చేశాను. 3-4 months అండ్ అదర్ స్ట్రగుల్ అంతే. విల్ ఫైండ్ అన్ అదర్. And people at home were very supportive. We are glad you came, and it was a very very refreshing and very అంటే చార్మింగ్ గా అనిపించింది మీ పర్ఫార్మెన్స్. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు ద డైరెక్టర్. వాట్ డిడ్ హీ లైక్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్? I would want to listen to this. తేజ గారు చెప్పండి. Yeah, let's ask him, why did he choose you? తేజ గారు, అంకిత్
యాక్చువల్లీ క్యారెక్టర్ కి కొంచెం పెక్యులర్ గా ఉండేవాడు కావాలి. ఐ వాంట్ టు బి టాల్ అండ్ స్లిమ్ గై. సో అంటే రెగ్యులర్ ఓకే హీరో ఆ ప్యాటర్న్ లో వెళ్ళకుండా, సో ఒక ఫ్రెష్ ఫేస్ కొంచెం పెక్యులర్ గా ఉండేలా కావాలి అంటే లైక్ ఇమీడియట్లీ కనబడింది నాకు అంకిత్ ఒకడే. సో అంటే ఇంకా 2-3 ఆప్షన్లు కూడా ఏం చూడలేదండి. అంటే వి హ్యాడ్ ఇనిషియల్లీ ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళని వెళ్ళి అడిగితే లైక్ దే వర్ ఇంటూ సమ్ జోన్ అన్నమాట. సో మీరు సినిమా రిలీజ్ చేయగలుగుతారా లేదా అది ఇది అన్నట్టు మాట్లాడారన్నమాట. సరే అయితే అని ఇమ్మీడియట్లీ అప్పుడు ఇంకా అంకిత్ ఓకే ట్రై చేస్తున్నాడు ఇలా అని ఉంది గాని బట్ ఆ టైంలో తను వైజాగ్ వెళ్ళిపోయాడు అనమాట. సో ఇమ్మీడియట్లీ నాకు ఎందుకో అంకితే అనిపిస్తుందిరా అని నేను మా కజిన్ తో కూడా అన్నాను, కళ్యాణ్తో. ఆడైతే కరెక్ట్ సెట్ అవుతాడు, ఆడు ఈడు ఇంకా కాదు, మనం అంకిత్ ఇవే షార్ట్ అని ఆడిషన్ చేయమనడం పంపడం అయిపోయింది. ఇప్పుడు సినిమా చేస్తున్నంతసేపు కాశీలో ఒక 2 రోజులు ఒక చేస్ సీక్వెన్స్ చేశాక 3వ రోజు అయిపోయాడు హాస్పిటలైజ్. సెలైన్లు ఎక్కించుకుని ఇది చేశాడు. బట్ అంకిత్ యొక్క స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా బాగుంటుందండి. ఇన్ఫాక్ట్ క్రిష్ గారు కానీ వీళ్ళు అందరూ కూడా స్క్రీన్ ప్రెసెన్స్ అనేది అందరికి రాదు అది. సో వీడు కొంచెం సన్నంగా పెక్యులర్ గా ఉండడం అండ్ ఒక ఇన్నోసెన్స్ ఫేస్ లో కనిపించడం, సో అది ఆ క్యారెక్టర్ కి చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ఫ్రెష్ ఫేస్ ఎప్పుడైనా సరే ఒక క్యారెక్టర్ ఓన్ చేసుకుని ఆ క్యారెక్టర్ ని యాజ్ ఇట్ ఈస్ గా డెలివరీ చేయగలిగితే డెఫినెట్లీ అది చాలా మంచి గుర్తింపు వస్తుందండి. అంటే ఆ క్యారెక్టర్ ని అంకిత్ ఓన్ చేసుకున్నాడు, లైక్ ఆ సిద్ధు అన్న క్యారెక్టర్. సో అక్కడ అంకిత్ కాదు సిద్ధువే, ఆ ఛాయ్ కుర్రాడు వారణాసిలో అంకిత్ కాదు సిద్ధు. సో ఆ సిద్ధు అలా వచ్చి మాట్లాడుతున్నంత సేపు లేదా చూడడం కానీ అమ్మాయిని ఇలా ఇలా దట్ కెమిస్ట్రీ వర్క్డ్ అవుట్. సో నాకు అంకిత్ దాంట్లో ఇష్టమైనది ఏంటంటే ఆ ఇన్నోసెన్స్ లేకపోతే ఆ ఫ్రెష్నెస్ అనేది ఎన్ని సినిమాలు చేసినా ఉంటుంది అంకిత్ కి. అది ఆడికి ఎడిషనల్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఇంకొక సినిమా చేసినా సరే ఆ ఫ్రెష్నెస్ అనేది అంకిత్ ఫేస్ లో ఉంటది అన్నమాట. సో ఇలాంటి మల్టీ స్టోరీస్ ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే కానీ ఏదన్నా కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. మీకు మీరు సినిమా తీసినాక మీకు చాలా ఐఎమ్ షూర్ ఓవరాల్ గా మీకు చాలా సాటిస్ఫైడ్ గా ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఇప్పుడు. కానీ తీసినాక చూసినాక ఇది సీన్ చాలా బాగా వచ్చింది, నేను అనుకున్న దానికన్నా కాకపోతే ఎనీథింగ్ స్పెషల్ ఆర్ హైలైట్ పాయింట్ దట్ యూ ఫెల్ట్ సార్ మాతో షేర్ చేసుకోగలరా డ్యూరింగ్ ద మేకింగ్ ద ఫిల్మ్ ఆర్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్? యాక్చువల్లీ సినిమా చేసాక అవుట్పుట్ చూసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి. లైక్ ఎందుకంటే ఇట్స్ ఓన్లీ మై 60-70% ఆఫ్ మై విజన్ అన్నమాట. ఉన్న కొన్ని ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ ప్రెజర్స్ వల్ల ఐ కుడెంట్ డూ మచ్. అంటే నేను 100% ఇవ్వలేకపోయాను. కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది, కొన్ని చోట్ల ఓకే సీన్స్ తగ్గించుకుని వెళ్ళడం వచ్చింది. సో బట్ అల్టిమేట్లీ ఎప్పుడైతే ఒక ఫస్ట్ కట్ చూసి ఎడిట్ లో నేను ఫస్ట్ కట్ చూస్తున్నప్పుడు క్లైమాక్స్ సాంగ్ స్టార్ట్ అవుతుందండి, లేదమ్మా న్యాయం కాలభైరవ గారు పాడింది. ఐ క్రైడ్ అన్నమాట. అక్కడ నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఓకే మనం కావాల్సింది ఈ ఎమోషన్, ఆడియన్ ఎంపథైజ్ అవ్వాలి, ఆడికి అట్లీస్ట్ కళ్ళలో నీళ్లు తిరగాలి. సో మనకి తిరిగాయంటే అట్లీస్ట్ నాలాగా ఒక 4-5 కన్నా తిరుగుతాయి అన్న కాన్ఫిడెన్స్ తో దాన్ని లాక్ చేసి ఇంకా ఫైన్ ట్రిమ్ చేసి, అంటే ఒక సినిమా చూసి కళ్ళలో నీళ్ళు తిరగడం అనేది చాలా రేర్ గా జరుగుతుందండి. వెన్ వీ కనెక్ట్ ఎమోషనల్లీ టు ద క్యారెక్టర్ అది జరగదు. సో ఆ ఎమోషనల్లీ కనెక్ట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అండి. బట్ దేవుడిచ్చిన గిఫ్ట్ లేకపోతే ఏమో ఈ సినిమాకి అలా కుదిరేయండి. ఇట్ వెంట్ స్మూత్ అన్నమాట. మీ జర్నీ ఏంటి సినిమా టు ద సినిమా, టు ద వరల్డ్ ఆఫ్ సినిమా? అంటే
ఏంటి ఇన్స్పిరేషన్ కానివ్వండి అది? ఇన్స్పిరేషన్ అది అంటే లైక్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగామండి. లైక్ డాడీ నేను ఇప్పుడే అంకిత్ గారితో అన్నాను, సగం సినిమా ఇండస్ట్రీ అంతా మీతోనే నడుస్తుంది అని. ఐ థింక్ వన్ ఆఫ్ ద యూ కమ్ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ సినిమాని చాలా బాగా ఆదరిస్తుంది. సో మేము పుట్టింది రాజమండ్రి అండి, బట్ పెరిగిందంతా శ్రీకాకుళం అనమాట. సో స్కూల్ అనేది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి ఆర్ట్ వైపు వెళ్ళడానికి. మై స్కూల్ అనమాట. నేను మిషనరీ స్కూల్లో ఐసిఎస్సిలో చదివాను. సో అక్కడ ఏంటంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ అండి. సో మగ్గప్ ఉండేది కాదనమాట. ఇంకా ఎప్పుడు గ్రౌండ్ లోనే ఉండేవాళ్ళం అండి. లైక్ మాకు సైన్స్ ఎగ్జిబిషన్ అని, యాన్యువల్ డే అని, స్పోర్ట్స్ డే అని, ఇలా అన్ని రకరకాల యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం అనమాట. సో ఇలా ప్రతి ఈవెంట్ కి ఏంటంటే ఒక డ్రామా స్కిట్ వేయడం, దాన్ని డైరెక్ట్ చేయడం, నేను యాక్ట్ చేసేవాడిని. అంటే నేను అప్పుడు నేను హీరోయిన్ చేసేవాడిని నా డ్రామాలో. సో ప్రతి ఈవెంట్ కి నేను డాన్స్ వేసేవాడిని కంపల్సరీ. సో ఆర్ట్ వైపు ఎక్కువ ఉండేదండి. దెన్ 10th అయిపోయాక ఇంటర్లో హాస్టల్లో పడేసాక, హాస్టల్ అసలు ఒక జైలు అనమాట. నాకు ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి జైల్లో ఆ 4 గోడ మధ్యలో ఉన్నప్పుడు రైటింగ్ అనేది అక్కడ స్టార్ట్ చేశానండి. అండ్ బీటెక్ లో జాయిన్ అయ్యాక ఫస్ట్ ఇయర్ లో మా సీనియర్ గౌతమ్ వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. సెకండ్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్ మెకానికల్. సో అక్కడి నుంచి అంటే కాలేజ్ లో ఫిల్మ్ క్లబ్ అనే ఒక క్లబ్ ఉంటుంది. సో అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్స్ కి నేను అసిస్ట్ చేయడం, అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చాక షార్ట్ ఫిల్మ్స్ చేయడం. అండ్ ఫస్ట్ ఇయర్ లోనే అర్థమైపోయిందండి బీటెక్ మన వల్ల కాదు అంటే. ఇంట్లో చెప్పేశాను, అట్లీస్ట్ మిగతా 3 years ఫీజు అన్నా సేవ్ చేయొచ్చాను. లేదు బీటెక్ అవ్వకపోతే ఎవడో పిల్లనెవడు, ఈ రోజులు అందరికి బీటెక్ మ్యాండేటరీ, పాస్ అయినా అవ్వకపోయినా 4 ఏళ్ళు ఫినిష్ చేయన్నారండి. 4 ఏళ్ళు ఫినిష్ చేశాను. దెన్ ఇమీడియట్లీ హైదరాబాద్ వచ్చి అలా అందరి దగ్గర తిరిగి ట్రై చేసి వర్కౌట్ అవ్వక ఫైనల్లీ వర్మ గారిని ఒకసారి వైజాగ్ లో కలిస్తే ఆయన ముంబై రమ్మన్నారు. సో ఇట్ స్టార్టెడ్ అనమాట. అంటే వైజాగ్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి. సెకండ్ ఇయర్ నేను ఫస్ట్ ఇయర్ హాస్టల్, సెకండ్ ఇయర్ డే స్కాలర్ అనమాట. ప్రతి సాటర్డే సండే కూడా క్లాసెస్ పెట్టేవారు, AEEE IIT అని. సో నా దగ్గర బస్ పాస్ ఉండేది. బస్ పాస్ తీసుకుని బస్ ఎక్కి సింహాచలం, యారాడ అలాగా ఆ బస్సు ఆ డిపోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వైజాగ్ వచ్చే వరకు అదే బస్సులో టైం స్పెండ్ చేసామండి. క్యారేజ్ కూడా బస్సులోనే తింటూ పాటలు వింటూ ఇమాజినేషన్ అండి, డే డ్రీమర్స్ నేను బేసిక్ గా. I have a very important question అండి మీకు, but before that I want to ask Ankit what is his favorite. అంటే Ankit మీకు as an audience మీకు నచ్చిన సీన్ ఏంటి సినిమాలో? నాట్ జస్ట్ వన్, చాలా ఉన్నాయి. ఒకటి అన్నయ్య అన్నట్టు ఎప్పుడైతే మనకి లేదమ్మా న్యాయం అన్న పాట స్టార్ట్ అవుతుందో, ఐ ఫెల్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ అ వెరీ వల్నరబుల్ పాయింట్. కరెక్ట్ ఆ టైంలో స్టార్ట్ సంథింగ్. నెక్స్ట్ నాకు యాక్చువల్లీ సుబిలేఖ్ సుధాకర్ గారి ఎంటైర్ స్టోరీ కూడా నాకు ఇష్టం. ఆ టింట్ కానీ, ద వే ఇట్ ఇస్ షార్ట్, అండ్ ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఐ రియలీ లైక్ దట్. Yeah, that's the favorite. That's a beautiful scene. Yes. And how was it looking at your own place? అంటే మీరు ఉన్న వైజాగ్ అవన్నీ కూడా most of the film was shot around that area కదా? రైట్. ఎస్, వైజాగ్ కొన్ని సీన్స్ తీశారు. ఇట్ ఫీల్స్ గుడ్ బికాజ్ ఆ అన్నయ్యకి కూడా షూట్ చేసేటప్పుడు అలాగే అనిపించుంటది. ఇక్కడే పుట్టి పెరిగాం, ఏ బస్సుల్లో తిరిగాము, ఆ బస్సులో ఇంట్లో కెమెరాలు పట్టుకొని పరిగెడుతున్నాం. ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. మోర్ దెన్ ఎనీథింగ్ అండి, తీసినప్పుడు ఆనందం ఇవన్నీ ఒకటి, నెక్స్ట్ తర్వాత తిరిగి అంతా తెరక్కి ఇప్పుడు హాయిగా మాట్లాడుకుంటున్నాం చూడండి, ఇట్స్ అన్ అదర్ గ్రేట్ ఫీలింగ్ అగైన్ దట్ ఎస్ ఇట్ రీచ్ ది ఆడియన్స్ అని. Yeah, I think that's every filmmaker's and actor's dream, and True, you achieved it. Very nice. So Varanasi, how was the shooting? I mean, how did you what made you fall so sick? Not just me, believe me, everybody in our team, one after the other, we felt sick. It's only because director ఒక్కళ్ళే, మా తేజ అని ఒక్కడే ఇబ్బంది పడ్డాడు కానీ బయటికి కనిపించలేదు. అండ్ నెక్స్ట్ హీ వాజ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు కమ్ ఆన్ టు ద సెట్ ఎవ్రీ డే ఆన్ టైం. బికాజ్ మేము వెళ్ళింది ఎప్పుడు సమ్మర్లో, ఏ టైంలో మనం వారణాసికి వెళ్ళకూడదు ఆ టైంలోనే వెళ్ళాం.
because we wanted to finish the shoot and get it to theaters soon. సో మా లైన్ ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు, ఇందాక తేజ అన్న చెప్పినట్టు ఫ్యామిలీ స్టూడ్ అన్నాడు కదండి, వీళ్ళ కజిన్స్ అండి, కళ్యాణ్ కానీ, అనిల్ కానీ, బన్ను అన్న కానీ, అదే రాఘవేంద్ర, దీస్ పీపుల్ ద వే దే వర్క్డ్, బిలీవ్ మీ, ఆ ఎండలో డబ్బులు ఇచ్చిన నిజంగా లైన్ ప్రొడ్యూసర్ చేసే పని నిజంగా మనం హైర్ చేసుకున్నా వాళ్ళు చేయరు. దే విల్ జస్ట్ గివ్ అప్ ఎట్ అ పాయింట్, దే విల్ బి లైక్ హెల్ విత్ ఇట్, నేను పోతా ఇంటికి అన్నట్టు వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ మేనేజర్స్ కూడా మాకు ఒకళ్ళు మారినట్టు ఉన్నారు అలాగే. ముగ్గురు మేనేజర్లు మారారు. సో దిస్ అంటే ఎలా అంటే అమ్మా, సి వీఆర్ నాట్ కన్జ్యూస్ అని మాట్లాడట్లేదు, కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఇక్కడ రూపాయి తగ్గించుకుంటే మనం సీజీకి పెట్టచ్చురా, సీజీ స్క్రీన్ మీద ఇంకా బాగా కనిపిస్తుందిరా అన్న థాట్లో ఉంటామమ్మా అందరం, ఎస్పెషలీ వెన్ ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దట్. సో ఏసీ రూమ్స్ కూడా తీసుకుందాం వద్దా అని ఆలోచించిన పరిస్థితుల్లో ఉన్నాం మేము అప్పుడు వారణాసిలో. సరే ఎవరికైతే కంపల్సరీ కావాలో వాళ్ళకి ఇచ్చేసి మిగతా వాళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరం కూడా నాన్ ఏసీలో అడ్జస్ట్ అవ్వడం. పొద్దున్నే 6కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 వరకు కూడా వీ యూస్ టు షూట్ అనమాట. అండ్ కంప్లీట్ గా అది ఎండ్ ఉన్న టైమే 48 డిగ్రీలు ఉండేది ఎండ. సో వీ స్టార్టెడ్ అండ్ దిస్ వాజ్ ద రొటీన్ ఫర్ అస్. 6-7 days ఇదే రొటీన్ మాకు. వీళ్ళు ఈ మనుషులు ఎలా తట్టుకున్నారో, మాకంటే ముందు 10 రోజులు ఎల్లుండి వచ్చారు లొకేషన్ స్కౌటింగ్ కోసం. మా సినిమాటోగ్రాఫర్ కానీ, నెక్స్ట్ సిద్ధార్థ్ అని, సిద్ధువే కదన్నా మన ఆపరేటర్, హరీష్. సో హరీష్ అన్న కానీ వీ యూస్ టు రన్, ఆ కెమెరా పట్టుకొని పరిగెట్టేవాళ్ళు మా రన్నింగ్ షాట్స్ కోసం. మా బిహైండ్ ద సీన్స్ అయ్యి వస్తాయేమో బయటికి. ఇప్పుడు ఆ బిహైండ్ ద సీన్స్ కూడా ఎడిటింగ్ లో మాకు ఎండ తెలియదు కాబట్టి, బట్ అమ్మో మామూలుగా కాదు. 7 రోజులు అన్నయ్య అన్నట్టు చేసి సీన్లు చేశాక నేను అవుట్, మై బాడీ గేవ్ అప్. But that passion shows. I think ఇలాంటి సినిమా రావడానికి తేజగారు అన్నట్టు ఇట్స్ అ కామెడీ ఫిల్మ్ ఆర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఆర్ రొమాంటిక్ ఫిల్మ్, యూజువల్లీ ఓటీటీస్ కూడా ఒక ఫార్మాట్ అయిపోయింది. ఆ ఫార్మాట్ కి దాటి ఒక సినిమా చేస్తుంటే అది డెఫినెట్లీ అంత ప్యాషన్ ఉండే తప్ప ఫస్ట్ ఫిల్మ్ అంత మంచిగా వచ్చే అవకాశం లేదు. So I think that whole passion, hard work is showing. Teja garu, congratulations once again. Thank you. Great product, oka team effort. So నేను ఇందాక అన్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇలాంటి as a teenagers కానీ as a growing up in a certain way, colleges వెళ్ళి స్కూల్కి వెళ్ళి మన జీవితాల్లో మిస్ అవుతున్నది ఏంటంటే అది మీరు సినిమాలో చూపించారు. ఎన్నో జీవితాలు, ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో కళలు ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో, గ్రేట్ పొలిటికల్ డెసిషన్స్ కానివ్వండి, మనకి ఉన్న సోషల్ డెవలప్మెంట్స్ కి ఎఫెక్ట్ అవుతున్న జీవితాల కథలు మనకి ఎక్కడో అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చదువుతాం తప్ప మోస్ట్లీ మనం అసలు వాటిని పట్టుకోము, చదివింది కూడా మర్చిపోతాం. అలాంటిది మీరు అంత డీప్ గా, అంత రిలేట్ అయ్యి తీసి మాకు రిలేట్ అయ్యేటట్టు చేసిన దానికి వెనకాల వాట్ వాజ్ ద ప్రాసెస్? All the 4 characters belong to a certain different categories. Avanni manaki we don't usually see them in our urban lives. Meeru kuda cheppadam. So basically ఈ కథలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని నేను కళ్ళ ముందు చూసినాయండి. All the characters like which I portrayed in the film were real, but disclaimer లో అన్ని కల్పితం అని వేస్తాం, కానీ నేను చూసిన క్యారెక్టర్స్ అన్ని అంకిత్ క్యారెక్టర్ కానీ, ఈశ్వరి గారి క్యారెక్టర్ కానీ, సుధాకర్ గారి క్యారెక్టర్ కానీ అన్ని నేను నా కళ్ళ ముందు చూస్తూ, నాకు ఇన్ఫాక్ట్ ఈ క్యారెక్టర్స్ అన్ని నా కాలేజ్ 2nd year లో ఇంప్లాంట్ అయ్యాయండి. నేను డైలీ కాలేజ్ కి బస్ లో వెళ్ళి వచ్చేవాడిని. సో ఐ యూస్ టు సీ ఆల్ దీస్ క్యారెక్టర్స్ అన్నమాట. సో అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్ నాకు రిజిస్టర్ అయిందండి. సో అంటే అర్బన్ కి తెలీదు అంటే ఇన్ ద సెన్స్ లైక్ కష్టాలు అందరికీ ఉంటాయండి, ఒక్కొక్కరితో ఒక్కొక్క కష్టం. బట్ అందరికీ కావాల్సిన కామన్ థింగ్ ఏంటంటే మనీ. బట్ ఆ మనీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో అవసరం అండి. ఒకరికి వైద్యం చేయించుకోవడానికి, ఒకరికి ఉండడానికి, ఒకరికి తినడానికి. సో ఇలాగా. సో ఒక అంటే అన్ఎథికల్ అని కాదండి. సో ఆయన ఉద్దేశంలో హీ వాంట్ టు స్ప్రెడ్ ద లెగసీ ఆఫ్ హిస్ ఫాదర్ అనే ఒక థాట్ లో, దానికోసం ఎంతవరకైనా వెళ్ళడానికి డిసైడ్ అయిన ఒక పొలిటికల్ లీడర్ తీసుకున్న డెసిషన్ వల్ల, మీరు సినిమాలో కూడా చూస్తే నేను పొలిటికల్ ట్రాక్ చాలా తక్కువ చెప్పానండి.
జస్ట్ ఫ్యూ సీన్స్ ఉంటాయి విచ్ విల్ క్రియేట్ ఎ లార్జ్ ఇంపాక్ట్ అన్నమాట. కానీ నేను ఎక్కువ ఫోకస్ చేసిందంతా ఆల్ దీస్ క్యారెక్టర్స్ మీద. హౌ దీస్ లైఫ్స్ వేర్ అంటే ఆ డార్క్ లోకి ఎలా వెళ్ళిపోతున్నాయి అన్న ట్రాన్స్ఫర్మేషన్ మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేశానండి. ఐ వాంట్ టు ఎంపథైజ్ ఆడియన్స్ అండి. సో అంటే మనం కూడా వి బిలాంగ్ టు, అంటే ఇలాంటి క్యారెక్టర్ లో ఎక్కడి నుంచో మనం కూడా ఒకరం అన్నది ఆడియన్స్ ని కనెక్ట్ చేసి రెజనేట్ చేయాలన్నది నా మెయిన్ థాట్. దట్స్ అంటే నేను చేసిన గ్రౌండ్ వర్క్ కూడా అదే అండి. నేను తీసుకున్న క్యారెక్టర్స్ అన్ని కూడా జనాల్లో నుంచే తీసుకున్నా. ఆ జనాలకు కనెక్ట్ అయ్యేలా చెప్పాలనుకున్నా. హోప్ఫుల్లీ సక్సెస్ అయ్యానో లేదో మరి జనాలు చెప్పాలండి అది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అంటే అది ఆల్రెడీ వర్కింగ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఉందనుకోండి కొన్ని రెస్ట్రిక్షన్స్, బట్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ బేసిక్? నెక్స్ట్ ఒక ఈ సినిమాతో చెప్పి అన్నారండి. సో నెక్స్ట్ ఫుల్ నవ్విద్దామని ఐఎమ్ కమింగ్ అప్ విత్ సమ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ థింగ్ అన్నమాట. అందులో కూడా ఎమోషన్ ఉంటుంది, బట్ ఇట్ విల్ బి వెరీ లైట్ హార్టెడ్ ఎమోషన్. సో ఈసారి ఎవరికి క్లాస్ పీకడానికి స్పీచ్లు ఇవ్వడానికి రావట్లేదండి. జస్ట్ వాంట్ ఎంటర్టైన్. ఆ నెక్స్ట్ మళ్ళీ మూడోది ఐ విల్ కమ్ విత్ ఎన్ ప్రొవోకింగ్ సినిమా. మళ్ళీ క్వశ్చన్ చేయడానికి వస్తాను. సో వాట్ వాజ్ యువర్, అంటే సినిమాకి ఫస్ట్ సినిమా ఇది, సినిమాకి వచ్చే ముందు కొన్ని డ్రీమ్స్, కొన్ని ఊహాగానాలు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి ఒకటి ఉంటుంది కదా మనకి మామూలుగా. వి ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ అండ్ వి థింక్ బిగ్. మీకు సినిమాకి వచ్చినాక సినిమా ఇండస్ట్రీకి ప్రాపర్ గా వచ్చాము అని సినిమా తీస్తున్నప్పుడు మీరు తెలుసుకున్న, మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? అండి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది ఎవరికి కనెక్షన్ ఉండదండి. ఎవ్రీవన్ విల్ కమ్ అండ్ దే వాంట్ టు ప్రూవ్ దేర్ దెమ్సెల్వ్స్ అన్నమాట. ఇన్ఫాక్ట్ అంటే ఇది ఇంత పెద్ద కమ్యూనిటీలో చాలా తక్కువ మంది మీకు తెలుస్తారు. అంటే ఇక్కడ అన్ని ఎలా ఉంటాయంటే అండి, ఎవరిది వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసుకుని వెళ్ళాలండి. మనం వేసిన బాల్ లేదా 2D సింగిల్ తీస్తాం. సింగిల్ 2D తీస్తే ఎవరికి కనబడం, 4 వెళ్తే ఓకే, 6 కొడితే ఎవడు రైడు అని ఆ ఎక్స్పోజర్ వస్తుందండి. సో అప్పటి వరకు నో వన్ విల్ కేర్ ఆర్ నో వన్ విల్ బోదర్ అవ్వచ్చు. దే డోంట్ ఈవెన్ నో అసలు మనం ఏ సినిమా తీస్తున్నాం అసలు ఏంటి. ఇన్ఫాక్ట్ వెన్ వీ హ్యాడ్ సమ్ డెమిగాడ్ మన వెనకాల ఉంటే ఎవరన్నా మేబీ ఒక గుర్తింపు వస్తుందేమో. అంటే అట్లీస్ట్ ముందు నుంచి మనం తెలిసి ఉంటాం కాబట్టి ఓకే వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. లేదంటే సి అండి ఇక్కడ ఎవ్రీథింగ్ వాజ్ ఇచ్చిపుచ్చుకోవడం కింద అయిపోయిందండి. సో ఐ మీన్ ఇన్ఫాక్ట్ కొన్ని ఒక సినిమా అనౌన్స్ చేసి దాని గురించి బయటికి రావాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా కష్టమైన థింగ్ అండి అది. ఐ డోంట్ వాంట్ టు గో మచ్ డీప్ ఇన్ టు దట్ లైక్. సో అంటే చాలా థింగ్స్ చూసామండి. ఫస్ట్ సినిమా అనౌన్స్ చేశాక దాన్ని ప్రొజెక్ట్ కానీ మన దగ్గర సినిమా రెడీగానే ఉంటుందండి. సో దాన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి క్రాస్ సో మెనీ థింగ్స్ అన్నమాట. అదే ఒక పెద్ద సినిమా తీసేంత అది కొంచెం ఎఫర్ట్. అలా అది మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఏదైనా అంతే, వీ నీడ్ టు లెర్న్. నెక్స్ట్ దానికి అంటే ఆ కష్టం చూస్తాం కాబట్టి నెక్స్ట్ మనకి యాక్సెస్ దొరుకుతుందండి. ఇప్పుడు ఆ కష్టం తెలియనోడికి డైరెక్ట్ ఇప్పుడు చిరంజీవి గారు పరిచయం అనుకోండి, కిక్ ఉండదండి. సో చిరంజీవి గారు పరిచయం అవ్వాలంటే కింద నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళని పట్టుకుని ఒక సంవత్సరం తర్వాత ఆ కిక్ వేరే. ఐ హోప్ అండ్ యూర్ ఆల్రెడీ ఆన్ ద వే. అయితే ఒక చిన్న క్వశ్చన్ అంకిత్ అడిగి ఐ కమ్ బ్యాక్ యూ ఫర్ కపుల్ ఆఫ్ లాస్ట్ క్వశ్చన్స్. అంకిత్ ఎస్తర్ జాయిన్ అవ్వలేకపోయింది తనతోటి. తను యాక్చువల్లీ దృశ్యంలో కూడా చేసింది. షీ డన్ మెనీ ఫిల్మ్స్ ఇన్ మలయాళం. తనతో యాక్ట్ చేయడము, తను ఎలా ఉండింది, హౌ వాస్ షీ అండ్ హౌ డిడ్ షీ అప్రోచ్ ద రోల్, కొంచెం షేర్ చేస్తారా? Esther, we've seen her performance. She really did a great job. Actually, acting is reacting antarama. అంటే మనం ఎంత ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ నేను బాగా చదువుకొని నేను వచ్చి యాక్ట్ చేస్తే ఒకలా ఉంటుంది. బట్ వెన్ యూ హ్యావ్ సచ్ అ పర్ఫార్మర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మన ఎదురుగా ఇంకో పర్ఫార్మర్ ఉండి ఇంటెన్స్ గా చేస్తుంటే వాళ్ళు ఇంటెన్స్ గా అరిస్తే మనం అంతే ఇంటెన్స్ గా రెస్పాండ్ అవుతాం దానికి. సో యాక్టింగ్ ఇస్ రియాక్టింగ్ అంటారు. సో ఇన్ దాట్ వే
ఇప్పుడు మా లవ్ ట్రాక్ కానీ లేకపోతే మా స్టోరీకి కనెక్ట్ అయ్యారు అంటే ఐ వుడ్ సే ఎస్తర్ హ్యాస్ అ మేజర్ రోల్ టు ప్లే ఇన్ దాట్. అండ్ అలాంటి క్యారెక్టర్స్ చేయడం కొంచెం ఈజీ కాదు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ సటిల్ క్యారెక్టర్. వాళ్ళ తల్లే కూతుర్ని కూడా ఒక వ్యభిచార గృహంలో పెడదాం అనుకునే ఆ ఎమోషన్ చూపించడం కుదిరినంత సటిల్గా, తక్కువలో కళ్ళల్లో మాత్రమే డైలాగులు తక్కువ ఉండి చూపించడం సులభమైన పని కాదు. అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్, వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్. నాకంటే చిన్నతను, బట్ షీ ఆల్రెడీ did 28 films. She is a senior actor. నేను ఫస్ట్ సెట్ మీద నాకు ఈ విషయం తెలిసిన వెంటనే అనుకున్నా యాక్టింగ్ గురించి అంత తక్కువ మాట్లాడితే బెటర్ అయిపోయింది కానీ. సో ఎస్, ఇన్ ద లాస్ట్ ఇంకొకటి వన్ ఫైన్ డే వేర్ ఐ వాస్ లైక్ డామ్ దిస్ గర్ల్ ఇస్ అ పర్ఫార్మర్ అనిపించింది. మా లాస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, 1 shot అన్నమాట అది. అప్పుడు అమ్మాయి ద వే షీ పర్ఫార్మ్డ్, తెలుగు బ్యారియర్ అవ్వకుండా తెలుగు కుదిరినంత నేర్చుకొని అంత స్పష్టతతో మాట్లాడుతూ ఆ డైలాగ్ చెప్పి ఎక్స్ప్రెషన్ పొల్లు పోనివ్వకుండా, యాక్టర్గా నాకు ఆ కష్టం తెలుసు. 2-3 సార్లు తమిళ ఆడిషన్స్ ఇచ్చాను నేను. ఆ టైంలో యాక్టింగ్ మీదే ఫోకస్ చేయాలో అర్థం కాదు, ఆ తమిళ పదాల మీదే ఫోకస్ చేయాలో అర్థం కాదు. బట్ ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్, ఇంత హెవీ క్యారెక్టర్ తీసుకుంటున్నప్పుడు మాత్రం the way she pulled it off is fantastic. And I'm really happy I worked with her. There is a lot that I learned. Now I know when I go to some Malayalam or Tamil, if I get an opportunity, now I know how to approach it. Yeah. So yes. So what are your plans, I mean, for the coming future? మేము మళ్ళీ ఏదైనా సినిమా ఒక సినిమా ఆల్రెడీ అయిపోయింది షూటింగ్ అండ్ ఆల్, అది కూడా థియేటర్ కి అనుకున్నారు, ఊరికి ఉత్తరాన అని. ఐఎమ్ డూయింగ్ అ నెగటివ్ లీడ్ ఇన్ దాట్. I'll be there for 20-25 minutes on the screen. So yeah, hopefully again on OTT only, 2 months, 3 months, 2-3 months maybe, I'm not sure. Ante, apart from that, nothing else. I didn't sign anything yet. Waiting for everything to settle and get back onto the set. Igo ippudu Teja annadaga entertainment cinema aneda. Yeah, hopefully. So we just wish that అంటే ఇప్పుడు వరకు జరిగిన సినిమాలు, షూటింగ్ అయిపోయిన సినిమాలు ఎలాగోలా బయటకు వస్తున్నాయి. కొత్తగా షూటింగ్లు జరగాలి, అందరు సేఫ్ గా ఉండాలి, అందరు మంచిగా చేయగలగాలి అన్న స్టేజ్ కి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇవన్నీ సినిమాలు థియేటర్ లో చూస్తే ఎంత బాగుంటుందో. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫిల్మ్, ద షార్ట్స్, ద చేస్ సీన్, ఇవన్నీ కూడా థియేటర్ లో చూస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. సో థియేటర్ ఓపెన్ అవగానే రిలీజ్ చేస్తున్నామండి జోహార్. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ కాకుండా, అంటే ఎప్పుడు కాదు ఎప్పుడు ఓపెన్ అవ్వాలి కాబట్టి థియేటర్. మ్యూజిక్ అవన్నీ కూడా దే ఆర్ వెరీ haunting and BGMs and all, they're very good. So I'm glad you made the decision. So I just want to ask you something. There are 2 things I want to ask you. First, I'll ask you, మీరు RGV గారి దగ్గర చేశారు, and what was your learning from him? మీరు ఇంకా ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా, అంటే ఎవ్రీ పర్సన్ గివ్స్ యూ సంథింగ్ అంటారు కదా, what did you learn through your అంటే మీరు అసిస్టెంట్ గా ఎవరెవరి దగ్గర చేశారు వాళ్ళ దగ్గర నుంచి? సో ఆర్జీవి గారి దగ్గర లైక్ ఇఫ్ యూ ట్రస్ట్ కూడా కాదు, ఇఫ్ యూ బిలీవ్ జస్ట్ గో బ్లైండ్లీ, ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్. మీరు చేసినట్టున్నారు యాక్చువల్లీ దీంట్లో కూడా. అంటే ఒక నమ్మేమంటే వెళ్ళిపోలేదు, రిజల్ట్ ఏదైనా అవ్వచ్చు. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారట నాకు. అక్కడ ఒక నుయ్యి ఉందని తెలుసు, ఆ నూతిలో దూకాలనిపిస్తే నేను దూకేస్తాను, తర్వాత అందులో నీళ్ళు ఉంటాయా, రాళ్ళు ఉంటాయా, లేకపోతే ఏముంటాయా, తర్వాత అది దూకేసాక ఆలోచించాలి. సో అప్పుడప్పుడు పళ్ళు రాలుతాయి, సో రాలినప్పుడు ఓకే, మళ్ళీ నూతిలో దూకూడదు అనిపిస్తుంది. సో అంతే. బట్ అంతే అండి, అనుకున్నది మనం చేయాలనుకున్నప్పుడు we should do blindly. అంటే మన 100% definitely it will take you to that heights అన్నమాట. నేను మమ్మీ చేశానండి ఈ సినిమాకి. విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర రైటర్ గా చేశానండి. ఆయన దగ్గర నేను కథ అనేది ఒక సినిమాకి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, సో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి కథకి కానీ స్క్రీన్ ప్లే కానీ అనేది ఆయన దగ్గర బాగా నేర్చుకున్నాను. సో అక్కడ కొంత ఇక్కడ కొంత తీసుకుని I'm sure I just was hoping to hear that those experiences from you. అయితే ఇప్పుడు మన తెలుగు సినిమాలో మార్పు రావాలి, వాళ్ళని చూస్తున్నారు ఎంతమంది సినిమాలు చేస్తున్నారు, వీళ్ళని చూస్తున్నారు ఎంతమంది సినిమాలు చేస్తున్నారు, డిఫరెంట్ సినిమా తీస్తున్నారు అని అంటారు. మనము తీస్తున్నప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కొన్ని సినిమాలు వస్తున్నాయి. నాకు ఒక అనుమానం ఏంటంటే,
ఈ సినిమాలని ఓటీటీ కాబట్టి రీచ్ ఉంది కాబట్టి అందరూ థియేటర్స్ రాని వాళ్ళు కూడా చూసారు కాబట్టి ఒక రకంగా అది ప్లస్ అయ్యింది అనుకోవచ్చు, లేకపోతే ఒక రకంగా మైనస్ అయింది అనుకోవచ్చు. కానీ మీరు యాజ్ అన్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఎంతవరకు మారింది, మార్పు రావాలి అన్న వాళ్ళు మార్పు కోరుకుంటున్నారా అన్నది మీకు ఏమన్నా అర్థమైందా ఈ సినిమా తీసిన తర్వాత? హలో, మార్పు అనేది కాదండి యాక్చువల్లీ. అంటే ఒక మంచి సినిమా వచ్చింది అంటే ఆడియన్స్ చూస్తున్నారండి ఈ రోజుల్లో, బట్ ఇట్ టేక్స్ టైం అన్నమాట. సో ఆ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళి ఆడియన్స్ థియేటర్కి రావడానికి వచ్చే వరకు ఈ లోపు సినిమా థియేటర్లో ఉండట్లేదండి. సో అంటే యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళు కానీ రెంట్లకి దీనికి భయపడి ఒక 1 week లో ఎప్పుడైతే జనం లేరో సో సినిమాని తీసేస్తున్నారు. సో తర్వాత ఒక 1 week 10 days తర్వాత ఆడియన్స్ రీచ్ అవుతుంది, ఆ సినిమా బాగుందని ఈ సినిమా బాగుందని. సో అది ఒక డిసడ్వాంటేజ్ ఉందండి. సో అంటే ఒక మంచి సినిమా ఉంది అంటే ఒక మినిమం ఒక 10 days అన్న థియేటర్లో ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ ఏ లాంగ్ రన్. సో ఇఫ్ నాట్ ఇలాంటి కేసెస్ లో ఇప్పుడు రిలీజ్ అయిన 21 days కే ఓటీటీలో వచ్చేస్తున్నాయి కాబట్టి అది ఇంకొక డిసడ్వాంటేజ్ అండి. అసలే ఒక నెల అయితే ప్రైమ్ లో వస్తుంది అన్నది ఏమో వచ్చేసింది ఆడియన్స్ కి. బట్ అల్టిమేట్లీ సినిమాలో కంటెంట్ ఉంది, మ్యాటర్ ఉంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ కాకూడదు అనే ఆడియన్ థియేటర్ కి వచ్చే చూస్తాడు. హూ లవ్ సినిమా, హూ డజంట్ లవ్ సినిమా, హూ వాంట్ టు డూ టైం పాస్ పైరసీ చూస్తారు, మూవీ రూల్స్ ఆర్ సమ్. సో అంటే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా కూడా పైరసీ చూస్తున్నంత స్థితిలో ఉన్నామండి మనం. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అది. సో ఓటీటీలో 150 రూపాయలు, అది 150 రూపాయలు పెడితే మన ఫ్యామిలీ, మన ఇంటిలో పాది, మనతో పాటు ఇంకో 10 మందికి అకౌంట్ ఇవ్వచ్చు. ఎంత ఉంది అంటే ఆడియన్స్ కు ఉండాలండి అది. లైక్ ఒక సినిమా మన కోసం చేస్తున్నారు, మన గురించి చేస్తున్నారు అనే ఆ ఫీలింగ్ లేనప్పుడు వీ కాంట్ చేంజ్ అండి, వీ కాంట్ డూ ఎనీథింగ్. అంటే చేసేవాళ్ళు రారండి, సినిమాలు ఉండవు. కొరియన్ సినిమాలో ఏదో ఈ సినిమాలు ఆ సినిమాలు చూస్తూ బతకాలి అంతే, అంతే కదండి. అంటే ఆన్లైన్ లో రిలీజ్ అయిన సినిమాను కూడా పైరసీ చేసి లైక్ డౌన్లోడ్ చేసుకుని చూడడం అనేది ఐపిటి. అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ వీఆర్ హోపింగ్, అంటే ఇప్పుడు లాక్డౌన్ వలన మనకి పాండమిక్ వలన నేర్చుకునే పాఠాల్లో ఇదొక పాఠం, ఇదొక కరెక్షన్ ప్రాసెస్ అని అనుకుని ఇంతకు ముందు కూడా ఇలాంటి యంగ్స్టర్స్ వచ్చి మంచి సినిమాలు తీసి, ఇన్ఫాక్ట్ యూ ప్రూవెన్ దట్ మంచి సినిమా నీడ్ నాట్ బి, అంటే మీరు ఇప్పుడున్న సినిమాలో అన్ని ట్రాక్స్ ఉన్నాయి, రొమాంటిక్ యాంగిల్ ఉంది అండ్ ఆల్ ఎమోషన్స్ ఆర్ దేర్. సో I mean, it's not necessary that a cinema has to be in a certain format, కానీ ఒక కథ బేస్ చేసుకుని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ రియలీ విష్ యువర్ టీమ్ అండ్ యూ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జోహార్ ఇంకా బాగా జనాలు చూసి యూ షుడ్ రిసీవ్ అ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఇస్ వాట్ వీ హోప్ అండ్ వీఆర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Thank you so much, Amma. Thank you. Thank you so much for the time. Thank you. Thank you.